ఈగిల్ అది పక్షి రాజు, పక్షులకే రాజు. అడవి జంతువులకి లాగా సింహం రాజు, పక్షులకి ఈగిల్ పక్షిరాజు. ఉన్నతమైన కొండ మీదకి వెళ్ళిపోయి కొండ మీద ఉన్న చెట్టులో కట్టుకుంటుంది గూడు. అది ఎప్పుడు పైకి ఎగురుతుంది, ఇక్కడ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టదు. మీరు కాకి ఎగిరేటప్పుడు చూసారా ఎప్పుడన్నా? చేతులు ఎట్టెట్టిట్ట కొట్టుకుంటూ ముక్కుతూ మూలుగుతూ ఎగురుతుంది. అది పక్షిరాజు ఎగిరిందంటే 2 సార్లు ఇట్ట అన్నాక ఒక రీచ్ అయిపోద్ది ఒక హైట్కి. అప్పుడు జర్రన రెక్కలు చాపి, రెక్కలు కొట్టుకొని కాదు, రెక్కలు చాపి పైకి ఎగురుతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అది ప్రార్థన అనుభవం. ప్రార్థన ప్రారంభంలో మనకి భారంగా ఉండొచ్చు అండి. ప్రార్థన చేద్దామంటే గిచ్చుకోవాల్సి వస్తుంది. ప్రార్థన రాదు, చెయ్యబుద్ధి వేయదు, చేస్తానికి పదాలు దొరకవు, మనస్సు స్థిమిత పడదు. కానీ నువ్వు ప్రార్థనకి తీర్మానించుకుంటే, అందుకే ఉపవాస ప్రార్థన అంటే ఇట్స్ అ లాంగ్ టైం ప్రేయర్, కొంచెం ఎక్కువసేపు చేసే ప్రార్థన. ప్రార్థన రగులుకునేదాకా మనం ప్రార్థనలో కనిపెట్టం. మామూలుగా క్లుప్త ప్రార్థనలు చేసి ముగించుకుంటాం. కానీ ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి, కొన్ని గంటలు కనీసం కేటాయించినప్పుడు మనం ప్రార్థనలో రగులుకోవటానికి, ప్రార్థన ఆత్మను పొంది పైకి ఎగరటానికి, మనం ఇక్కడ చూసిన భూతాల్లాగా పెద్ద పెద్ద ఆటంకాలుగా కనబడినవన్నీ మనం పైకి వెళ్ళినప్పుడు అవి చిన్న చిన్న బొమ్మల్లా కనపడతాయి, పిచ్చుకల్లా కనపడతాయి. కాబట్టి ప్రార్థన అనుభవాలు ఒక వ్యక్తిని పైకి లేపుతాయి. వారి ఆలోచన శైలి పెరిగిపోద్ది. వారి యొక్క ప్రణాళికలు, వారి కోరికలు, వారి యొక్క ఉద్దేశాలు పరిశుద్ధమైనవిగా, ఉన్నతమైనవిగా మారతాయి. విలియం కేరీ అన్నాడు, దేవుని వద్ద నుండి గొప్ప వాటిని ఎదురుచూడు, దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు. మనం ఎప్పుడైతే ప్రార్థనలో ప్రార్థిస్తుంటామో, మన చిన్న మనసుతో చేసిన ప్రార్థనలు రూపాంతరం పొంది మనకు తెలియకుండానే దైవ చిత్తానుసారమైన విషయాల కొరకు మనం ప్రార్థిస్తాం. అందుకని ఉన్నతమైన అనుభవాన్ని చూపించేది కొండ మీద జీవితం. పక్షిరాజు పైకి ఎగిరి ఆ కొండ మీద ఉన్న చెట్టు మీద